హలో, నా పేరు సిద్ధమ్మ. మేమిద్దరము చేతగాని ముచ్చలేళ్ళం ఉండము. మాకు నలుగురు కూతుర్రు. వాళ్ళ పెళ్లిళ్ళు వేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిండ్రు. మేము ఎట్లా బతకాలి? మేము కన్న కష్టం, చేనేత కార్మికులము. కన్న కష్టం చేసుకొని గుడ్డలు వేసి బతికిన వాళ్ళం. మేము రూపాయి జమ చేసి మేము కొనుక్కున్నాము. మా బతుకులు ఏం చేస్తారు? మేము ఎట్లా బతకాలి? మేము 2000 పింఛన్ తెచ్చుకొని మేము షుగర్ ఉండము. మేము ఎట్లా బతకాలి? ఏమి తినాలి? ఇంకా బియ్యం, రాసిన బియ్యం తిని మేము బతుకుతుండే. మా ఇండ్లు కూడా వస్తే మేము ఎక్కడ పోవాలి సార్? మాకు లేకుంటే మాకు చంపనన్నా చంపండి, లేకుంటే మాకు ఇళ్ళన్నా కట్టేయండి, లేకపోతే మాకు ఏమన్నా చేసి నీకు కూలగొట్టు. అంత ప్రయాణంగా మేము వెళ్ళిపోము. మాకు భీమాలు వస్తున్నాయి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాం. మేము యొక్క అమ్మలాగా అనుకో. మా ఇల్లు గురిపితే మీకేం పుణ్యం వస్తుంది? ఇదే ఇన్న కూడా మాకు. మా ఇల్లు మాత్రం మేము కాల్ చేయం. మాకేమన్నా దారి చూపి, లేకుంటే మాకు చంపేసేయండి సార్. మాకు దానికి తప్ప ఇంకా దారి ఏమీ లేదు. మేము ఎక్కడ పోదుము, ఏ అడవిలో పోదుము. ఆ డబల్ బెడ్రూమ్ అంటే ఏముంది? అది మాకు ఎక్కడికి వస్తుందా? మాకు దిగనికి వస్తుందా? మేమేం సత్తుమా? ఏం చేయాలి చెప్పండి సార్? మీ కాళ్ళు పట్టుకుంటాం, కానీ మాకు ఏదన్నా న్యాయం చేసి మాకు చూపిందా. మా ఇంట్లో మాకు కావాలి అంతే సార్. మీకు కొడుకునేది కానీ భగవంతుని కొడుకునేది అంతే. అంతే సార్. ఇంకా ఏమీ లేదు. ఏం చెప్పడానికి కూడా లేదు మా దగ్గర.